ట్రాఫిక్ పోలీసుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు వీధి వ్యాపారులు. సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ తమ ఉపాధి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్ చట్టాలను అమలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్న గ్రేటర్ వీధి వ్యాపారులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వీధి వ్యాపారులు తమను బతకనిచ్చే పరిస్థితి లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ, అట్లాగే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అట్లాగే దీంతో పాటు హైడ్రాకు సంబంధించిన అధికారులు తమ వ్యాపారాలను కూలగొట్టి ఏదైతే ఆక్రమణల పేరుతోటి తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. వారికి సంబంధించి ఎలాంటి కష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? నా పేరు అక్రమ్, నేను నేషనల్ హాకర్ ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. నేను ఇప్పుడు ప్రతి ఏరియా నుంచి వచ్చినారు. అంటే మేము కొంత మందికి పిలిచినాం ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ అంటే ప్రాబ్లం అవుతుంది అన్నాడే కొంత. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ రూఫ్ అనేది ఒక ఆర్డర్ రిలీజ్ చేసారు. ఆ ఆపరేషన్ రూఫ్ మీద ఏంటంటే స్ట్రీట్ వెండర్ కి డిస్టర్బ్ చేయొద్దు. ఆల్రెడీ వాళ్ళది యాక్ట్ 2014 ఏదైతే యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ ప్రకారంగా ఫాలో కావాలి, కానీ దానికి ఫాలో చేస్తలేరు. ఈ ఆపరేషన్ రూఫ్ అనేది తీసి ఏం చేస్తున్నారంటే ప్రతి ఏరియాలో స్ట్రీట్ అయితే షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఇల్లీగల్ గా పార్కింగ్లు డబ్బాలు పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళ మీద ఆపరేషన్ రూఫ్ ఉంది, కానీ ఆ ఆపరేషన్ రూఫ్ స్ట్రీట్ వెండర్ మీద తీస్తున్నారు. కానీ స్ట్రీట్ వెండర్ కి ఆపరేషన్ రూఫ్ కి స్ట్రీట్ వెండర్ కి ఏం సంబంధం లేదు. దానివల్ల ఇప్పుడు ఇదే మెయిన్ ప్రాబ్లం. మేము ఆ ఇష్యూ తీసుకొని ప్రతి ఏరియా నుంచి కొంత మందిని పిలిచి మెమోరాండం ఇస్తున్నాం కమిషనర్ గారికి. ఇప్పుడు ఇంకా ఏంటంటే ట్రాఫిక్ ది ప్రాబ్లం ఉంది. ట్రాఫిక్ ప్రాబ్లం లేదనేది కాదు, ట్రాఫిక్ సిటీ మొత్తంలో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. ఎక్కడైతే వెండర్ లేడు ఆ ప్లేస్ లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ వాళ్ళు స్పెషల్ గా ఏమంటే ఫోకస్ ఏం చేస్తున్నారు అంటే వెండర్ ఉన్న కాడనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా ఇష్యూ చేస్తున్నారు. ఎక్కడైతే వెండర్స్ లేరు అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అదే ఉంది. లాండ్ ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిటి కేసు అన్నట్టుగా వీళ్ళకి బుక్ చేస్తున్నారు. పిటి కేసు ఏది బతుకు తెరువు మీద ఉన్న వాళ్ళ మీద పిటి కేసు కాదు, మందు దాగిన వాళ్ళ మీద, బస్ స్టాప్ లో న్యూసెన్స్ చేసేటోళ్ళ మీద, వాళ్ళ మీద పిటి కేసు కావాలి. కానీ ఈ స్ట్రీట్ వెండర్లను తీసుకుపోయి పిటి కేసు కిందకి బుక్ చేసి వాళ్ళకి కోర్టు చుట్టూ దినమంతా కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అంటే ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఒక ఐడి కార్డు ఇస్తారు స్ట్రీట్ వెండర్స్ కి, అంటే దాని కింద మీకు అలో ఉన్నప్పుడు ఎందుకు కూల్చివేస్తారు? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు? అంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళే ఐడి కార్డు ఇస్తున్నారు, వాళ్ళే కూల్చేస్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఐడెంటిఫై కోసం కార్డు ఇచ్చినాం అంటున్నారు. ఐడెంటిఫై అంటే మీరు ఎప్పటిదాకా అయితే వెండింగ్ జోన్ చేయకూడదు, అప్పటిదాకా మీరు చేయలేరు. అప్పటిదాకా మీరు కార్డు కూడా రిలీజ్ చేయొద్దు. మీరు బతుకుమని కార్డు ఇస్తున్నారు ఒక సైడ్ నుంచి ఏమంటున్నారంటే లేదు బాబు ఇక్కడ మీరు బతుకోద్దు, మీరు ఎక్కడైనా వేరే దగ్గర. అంటే అట్లా యాక్ట్ లా రూల్స్ లా ప్రతి దాంట్లో గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ప్రైమ్ మినిస్టర్ లెటర్, అన్ని దాంట్లో ఏం చూపించారంటే ఐడియా దాంట్లో గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమని గైడ్ లైన్స్ ఇచ్చారంటే ఎప్పుడైతే వీళ్ళకి స్ట్రీట్ వెండర్ కి రోడ్డు మీద ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి అల్టర్నేట్లీ ఎక్కడైనా ప్లేస్ షో చేసి వాళ్ళకి అప్పుడు రిమూవ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం ప్లేస్ చూపిస్తలేరు, ఏం లేదు, కానీ రిమూవ్ చేయడం తప్ప వాళ్ళకి ఏం తోస్తలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బిజినెస్ చేస్తారండి? మీకు అసలు ఏమి ఇబ్బంది జరిగింది? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మీకు ఏం చెప్పారు? మాది అమీర్పేట అండి, నేషనల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను అమీర్పేటలో. సో మాకు వచ్చేసి మాకు 2 విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆడ. మాకు అమీర్పేట్ లో ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కొత్తగా వచ్చేసి మా పిల్లల మీద ఎట్లా అంటే ఆల్మోస్ట్ దొంగల లెక్క బిహేవ్ చేస్తున్నాం. దాన్ని ఎట్లా అంటే 10:30కి షాప్ క్లోజ్ చేసే టైంకి వచ్చి జోబులలో ఫోన్లు గుంజుకొని మరి పిటికేసి వేస్తారు మా మీద. అది ఎంతవరకు న్యాయం అండి? ఏమి దొంగతనం చేసేటోడు అయితే బాగున్నాడు, కష్టపడి వాడు చేసేటోడు దొంగ దగ్గర చిత్రిస్తారు ఇల్లు. ఇప్పుడు ఎన్నో ఏడా బతకాలా? ఇప్పుడు మా అన్న అన్నట్టు ఎంత మాకు 2014 యాక్ట్ ఉన్నాక కూడా మేము ఇంత మాకు బలం ఉన్నాక కూడా బలం మొత్తం బలీనత చేసి పడేస్తారు మమ్మల్ని. ఒక్కొక్కళ్ళని ఎట్లంటే ఘోరంగా చూస్తారు మమ్మల్ని, దొంగల కాడ అద్మానంగా చూస్తారు. ట్రాఫిక్ వాళ్ళు కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ, ల్యాండ్ ఆర్డర్ మరి ఘోరం. మొత్తం ఎట్లా అంటే గలీజ్ మాటలు తిడుతురు. ఎంతవరకు అంటే మేము దొంగలమా? అంటే మాకు స్వతంత్రం లేదా? కష్టపడే అది హక్కు లేదా? అదే నా చట్టం మాకు ఇచ్చింది, ఇదే నా చెప్పండి. ఎంతవరకు మాకు న్యాయం ఇది? ఒక్కొక్క వ్యక్తి 200-300 ఉపాధి కలిగించుకొని వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ సాగుతున్నాడు. వాళ్ళకి ఇటువంటి ఎలిగేషన్ పెట్టి పిటికేస్ 2000 మొన్న కేసు వేసిర్రు. మేము పిటికేస్ గడనికి పోతే 2,500 రూపాయలు చాలా వేసింది జడ్జి. దాదాపు 500 మంది ఇక్కడ వచ్చినట్టుగా తెలుస్తుందండి. అంటే మీరు మొత్తంగా చిన్న వ్యాపారాలు చేసుకుని ఫ్యామిలీలన్నీ పోషించుకుంటున్నారు. దీనికి కూడా ఇట్లాంటి అంటే ఐడి కార్డులు ఇచ్చినవి మనకున్నాయి, జిహెచ్ఎంసీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అయినా కూడా పోలీసులు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీరు ఏమన్నా కలిసిరా ఇంతకుముందు ఈ సమస్య మీద? మాకు ఎటువంటి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు.
మా ఒక చిరు వ్యాపారస్తుల చట్టం 2014 లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది సెక్షన్ 3.3 నో స్ట్రీట్ వెండర్ షుడ్ ఎవిక్టెడ్ ఆర్ రీలొకేటెడ్ అంటిల్ ద వెండింగ్ సర్టిఫికేట్ ఇష్యూ అని చెప్పేసి అని. ఏదైనా చిరు వ్యాపారస్తులని ముందు తీయకుండా ముందు దీనికి ఒక చిరు వ్యాపారస్తుల చట్టానికి ఒక కమిటీ ఉంది, టీవీసీ కమిటీ అని చెప్పి, టౌన్ వెండింగ్ కమిటీ అని చెప్పి. ఈ యొక్క టౌన్ వెండింగ్ కమిటీలో 40% స్ట్రీట్ వెండర్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, 60% గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. ఎవరైనా సరే చిరు వ్యాపారస్తులను తీయకుండా ముందు ఈ యొక్క కమిటీ తోటి చర్చించి వాళ్ళకి 1 month బిఫోర్ నోటీస్ ఇచ్చి రీలొకేషన్ చూసి, ఒకవేళ ఆ రీలొకేషన్ లో హాకర్కి అక్కడ బిజినెస్ కాదు అని అనిపిస్తే వాళ్ళని అదే లొకేషన్ లో లొకేట్ చేయాలని చెప్పేసి అని ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు రీసెంట్ గా కూడా మీరు చూసారు కమిషనర్ గారిది స్టేట్మెంట్, సిటీలో ప్రతిరోజు 15,000 బండ్లకి రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పేసి అని. ఇప్పుడు 15,000 వెహికల్స్ పర్ డే రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు మా ఒక చిరు వ్యాపారస్తుడు కార్ ఎంత పెద్దగా ఉందో అంతే జగల మా చిరు వ్యాపారస్తులు బతుకుతున్నాడు. ఇక్కడ మేము మా ఒక చిరు వ్యాపారస్తులము ఇటు మధ్య తరగతి కుటుంబాలకు, దిగు తరగతి కుటుంబాలకు అతి నాణ్యమైన వస్తువులను అతి తక్కువ ధరకే ఇస్తూ మా స్వయం ఉపాధి మేము పొందుతున్నాము. ఈ రోజు స్పష్టంగా ఏదైతే మా ఇండియన్ కాన్స్టిట్యున్సీ యాక్ట్ ప్రకారం కూడా ఇండియన్ భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన చట్టంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వీధి వ్యాపారులు చెప్తున్నటువంటి మాట, వారికి సంబంధించినటువంటి వీధి వ్యాపారాలను చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితులలో జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ ఒక మాట కూడా చెప్పకుండా వ్యాపారాలను తొలగిస్తున్న నేపథ్యంలో తాము కుటుంబాలతో సహా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్ట్రీట్ వెండర్స్ చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలి, అట్లాగే జిహెచ్ఎంసీ ఇష్యూ చేసినటువంటి గుర్తింపు పొందిన స్ట్రీట్ వెండర్లకి తగిన రక్షణ కల్పించాలని కూడా వారంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్, ANN.